దశావతారాల్లో అత్యంత ప్రముఖమైనటువంటి అవతారములలో ఒకటిగా కీర్తింపబడినటువంటి అవతారం నరసింహావతారం. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః అని కదూ. అందులో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం నరసింహావతారం. నరసింహావతారం పైకి కనపడేటటువంటి కథ, దానికి ఎంత రంజకత్వం ఉంటుందో, ఎంత విశేషమైనటువంటి పద్యభాగంతో పోతన గారు దాన్ని ఆంధ్రీకరించారో, బాహ్య సౌందర్యంతో పాటుగా ఆంతరముగా మనం నిత్య జీవితంలో తెలుసుకుని అనుష్ఠించవలసినవి, మనసులో పదిలంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటివి అనేకమైనటువంటి విషయాల్ని భాగవతంలో నరసింహోపాఖ్యానంలో మనకి ఇచ్చారు మహానుభావుడు వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడు ఎంత అద్భుతంగా అందించారో అంత వైభవోపేతంగానూ పోతన గారు దాన్ని ఆంధ్రీకరించారు. అందులో నిన్నటి రోజున మీతో నేను మనవి చేసి ఉన్నాను, హిరణ్యాక్ష హిరణ్యకశిపులనేటటువంటి కవల పిల్లలుగా జయ విజయులు జన్మించడం జరిగింది దితి కశ్యపులకు. లోకంలో ఎక్కడ ఎవరు పుట్టినా కశ్యప ప్రజాపతి సంతానంగానే చెప్పబడతారు. ఎందుకంటే ప్రజాపతులలో మొదటివాడైన సమస్త సృష్టికి ఆద్యుడు. అందుకే ఈ భూమినంతటినీ కూడా పరశురాముడు దానం చేసినప్పుడు కశ్యప ప్రజాపతికే దానం చేశాడు. కశ్యప ప్రజాపతి దానం పుచ్చుకున్నది కాబట్టి ఈ భూమికి కాశ్యపి అని ఒక పేరు. అటువంటి ఆ యజ్ఞవరాహావతారం హిరణ్యాక్షుణ్ణి సంహరించింది. హిరణ్యాక్షుడు మరణించాడు అని తెలుసుకున్నాడు హిరణ్యకశిపుడు. కడుపులో క్రోధం ఒక వంక, సంహరించినటువంటి విష్ణు భగవానుడి మీద కోపం. రాక్షస తత్వము అన్నదానికి అర్థం ఎక్కడుంటుందంటే, చంపాడని కోపం పెట్టుకుంటాడు తప్ప చంపడానికి కారణమేమో తెలుసుకోడు. అంతటి మహానుభావుడు ధర్మానుష్ఠానాన్ని ఎంతో ఇష్టపడేటటువంటి వాడు, భక్తి అన్న మాటకి కట్టుబడేటటువంటి శ్రీ మహావిష్ణువు తన సోదరుణ్ణి మట్టు పెట్టాడు అంటే ఎంతటి అధార్మికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు తన సోదరుడనేటటువంటి విషయాన్ని విస్మరించి విష్ణువుతో పగ పెంచుకున్నాడు. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. ఏడుస్తున్నారు ఆ తల్లి అయినటువంటి దితి, హిరణ్యాక్షుని యొక్క భార్యలు, బిడ్డలు. సహజం, ఆయన శరీరం విడిచిపెట్టాడన్న కారణం చేత ఏడుస్తున్నారు. హిరణ్యకశిపుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఓదార్చడం మొదలుపెట్టాడు. నిజంగా వేదాంతం అనేటటువంటి మాట ఎంత బాగా జీర్ణమైందనిపిస్తుంది. భాగవతం చదివితే అసలు హిరణ్యకశిపుడు చెప్పినటువంటి మాటలు చదివితే అసలు ఇతను రాక్షసుడేమిటిరా అనిపిస్తుంది. భాగవతం మొట్టమొదటిసారి ప్రహ్లాదోపాఖ్యానాన్ని చదివితే అసలు హిరణ్యకశిప వృత్తాంతంలో హిరణ్యకశిపుడు చెప్పినటువంటి పద్యభాగం ఒక్కటి ముందు చదివారనుకోండి, ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు, ఎంతటి మహానుభావుడు రా అనిపిస్తుంది. అంత గొప్పగా మాట్లాడాడు. తల్లి దగ్గరికి ఆ మరదలు పిల్లల్ని ఓదారుస్తూ వెళ్ళంటాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటాడు. ఎందుకమ్మా ఏడుస్తారు? మనం అనుకున్నవి జరుగుతాయా? లోకంలో ఒకడున్నాడు, వాడు ఈ మాంసనేత్రానికి దొరకడు, కానీ వాడు జంత్రగాడై ఈ ప్రాణులన్నిటినీ ఆడిస్తూ ఉంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై. వాడు ఈ లోకములన్నిటినీ హేళగా సృజిస్తాడు, ప్రాణులను సృష్టిస్తాడు. ఆయన ఎంతకాలం ఉంచాలనుకున్నాడో అంతకాలం ఉంచుతాడు. ఎప్పుడు లయం చేసేయాలనుకుంటాడో అప్పుడు లయం చేసేస్తాడు. ఆయన మీద ఆధారపడుతుంది తప్ప ఇంతకాలం నేను బ్రతికుంటానని ఒకడు కోరుకున్నా, ఆయన ఇంతకాలం బ్రతికుండాలని తత్సంబంధీకులు కోరుకున్నా బ్రతుకుతారా? ఏమీ పిచ్చి. పుట్టిన వాళ్ళందరూ ఉండిపోయారా లోకంలో? అందరూ వెళ్ళిపోవట్లా? వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోదామని సిద్ధపడి కోరుకుని వెళ్ళిపోయిన వాళ్ళ? ఎవరైనా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు చాలు చాలు చాలా కాలం బతికాను, ఇక నేను సెలవు తీసుకుంటానని సంతోషంగా వెళ్ళిపోయిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఆఖరి ఊపిరిలో కూడా ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు త్రాచుపాము కప్పని మింగుతుంది, ఇంకా పూర్తిగా మింగలేదు, 3 వంతులు మింగేసింది.
ఆ కప్ప నోరు బయటికి ఉంది. అటుగా ఎగురుతున్న ఈగని నోరు తెరిచి పట్టుకుందామని కప్ప ప్రయత్నిస్తుంటుంది. ఏ కప్ప? త్రాచుపాము నోట్లో ఉన్న కప్ప. ఆయుర్దాయమా అయిపోతోంది. వెళ్ళిపోవడానికి సిద్ధంగానా ఉన్నాడు. ఇంకా ఎన్ని ఆశలు, ఎంత అల్లరో. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త అంటారు శంకరులు. బాల్యమంతా ఆటలు, యవ్వనమంతా ఇంకో పిచ్చి, వార్ధక్యం వచ్చేటప్పటికి చింత. పాపం నీకు పరమేశ్వరుడు గురించి ఆలోచించడానికి సమయం ఎక్కడుంది లేరా అన్నారు. కాబట్టి బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కూపినసక్త. ఉందామనుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా? ఎవరు మాత్రం స్వచ్ఛందంగా కోరుకుని ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. ఎవ్వరూ వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాడు లేడు. తన మలమూత్రములను తాను విసర్జించుకోలేక మంచంలో పడుండి ఇంకొకరు తీస్తున్నప్పటికీ కూడా ఇంకా బ్రతకాలనేటటువంటి ఆశతోటే ఉంటాడు. మళ్ళీ ఆరోగ్యం వస్తుంది, మళ్ళీ లేస్తాను, మళ్ళీ తిరుగుతానంటాడు. కానీ ఎందుకు ఎదురు ఈ శరీరం విడిచిపెట్టేసి కొత్త శరీరంలోకి వెడతానని మనస్ఫూర్తిగా అంటాడేమిటి? అలా ఉంటానంటే బాగుండదని మనవడి పెళ్లి చూడాలని ఉందంటాడు. ఏదో అదో వంక. సరే, దాని ప్రసక్తి నేను ఎందుకు తీవ్రంగా చేయడం. కానీ కాబట్టి జీవులందరూ ఉండాలని కోరుకుంటారు కదా. కానీ ఉండాలని కోరుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఎన్నాళ్ళుంటాడో తెలియదు, ఎవరితో కూడుతాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. సుయజ్ఞోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానాన్ని చెప్పాడు. వెళ్ళి తన యొక్క తల్లికి, మరదలికి, ఆ తమ్ముని యొక్క సంతానానికి వాళ్ళు ఏడుస్తుంటే, నిరాహార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో